కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశిష్టతకు లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించి తన స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకున్న అవకాశవాది చంద్రబాబు అని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు కూటమి పాపపు పాలన ప్రక్షాళన కావాలంటూ జగ్గంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి సూపర్ 6 పథకాలు అమలు చేయలేక విఫలమవ్వడం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం బయటకు రాకుండా చూసేందుకు విజయవాడ వరదలు, అమరావతి మునుక, ప్రపంచ బ్యాంక్ అమరావతి అభివృద్ధికి వెనుకడుగు, గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరాల నుండి దృష్టి మరల్చడానికి ఈ లడ్డూ వివాదం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ప్రతిష్టని భంగపరిచేలా, అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 125 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతూ ఈరోజు హిందూ మనోభావాలను దెబ్బతీయడంతో పాటుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింల మనోభావాల్ని రెచ్చగొడుతూ ప్రవోక్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన ఒక పాపపు పరిపాలనగా, అటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రక్షాళన జరగాలన్న ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఏదైతే ఈరోజు అబద్ధపు ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలు నిగ్గుతేల్చాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు ఇచ్చి సూపర్ 6 అని, మహిళలకు మేలు చేస్తామని, బీసీ, ఎస్టీ వర్గాలకి మేలు చేస్తామని, అలాగే మరి చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణకి మేము అనుకూలం కాదు, వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగడం అడ్డుకోలేక అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా, విజయవాడలో వచ్చినటువంటి వరదలు, అలాగే వరదలకు సంబంధించి బుడమేరులో వీళ్ళు తీసుకున్నటువంటి అనైతికమైనటువంటి చర్య నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే సుమారు 43,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం, మరి ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయాలని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం కుట్రపూరితంగా ఈరోజు ఒక పక్కన హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయడానికి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో 2 నెలల క్రితం జరిగినటువంటి పరీక్షల్ని ఈరోజు జరిగినట్లుగా ఎక్కడ ఎవరి మీద కేసులు నమోదు చేయకుండా, ఏ ఒక్క అధికారి మీద చర్యలు తీసుకోకుండా, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో లేనటువంటి అబద్ధాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ పచ్చపత్రికల్ని అడ్డుపెట్టుకొని, మీడియాని అడ్డుపెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. మీకు రాజకీయానికి ఏది కూడా అర్హత లేనిది కాదు అనేటువంటి ఆలోచన ధోరణితో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడం కోసం, మీరు చేసినటువంటి తప్పిదాల నుంచి బయటపడడం కోసం మీరు చేసినటువంటిది యావత్ 125,000 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. మరి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీరు రాజకీయ అంశంగా చేశారు, ఆయనతో మీరు ఆటలాడుతున్నారు. దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం మీరు అనుభవించి తీరాల్సిందో, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు.